స్వాగతం మార్వెలస్ ఎపిక్ స్టోరీస్కు ఈరోజు ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. గంధర్వరాజు విశ్వావసుకు మేనకకు ఒక బాలిక జన్మించగా మేనక ఆమెను స్థూలకేశ మహాముని ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్థూలకేశుడు ఆమెకు ప్రమద్వర అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచాడు. రురుడు ప్రమద్వరను ఒకనాడు అరణ్యంలో చూసి ప్రేమించి వివాహము చేసుకొనదలిచాడు. స్థూలకేశుడు ఆనందంగా వారి వివాహం జరిపించాడు. ప్రమద్వర ఒకనాడు చెలికత్తెలతో అరణ్యంలో విహరిస్తూ నిదురిస్తున్న ఒక సర్పముపై కాలువేసింది. ఆ సర్పము వెంటనే ఆమెను కాటువేసింది. ఆ సర్పవిషానికి ప్రమద్వర కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. రురుడు ప్రాణాలు పోయినా అతిలోక సౌందర్యవతిగా భూమిపై పడివున్న భార్యను చూసి బాధ తట్టుకోలేక దూరంగా వెళ్లి హృదయ విదారకంగా ఏడుస్తూ సమస్త దేవతలను తన భార్యను బ్రతికించమని ప్రార్థించాడు. ఆకాశయానము చేస్తున్న ఒక దేవదూత అతని ప్రార్థన ఆలకించి అన్నది, రురుమహర్షి, కాలం తీరినవారు మరణించక తప్పదు. అందుచేతనే ప్రమద్వర మరణించింది. ఆమె తిరిగి జీవించాలంటే నీ ఆయుర్దాయములో సగము ఆమెకిచ్చివేయవలెను. నీకంగీకారమేనా? రురుడు ఆ మాటలకు ఆనందించి సరే అన్నాడు. దేవదూత యమధర్మరాజు అనుమతితో ప్రమద్వరను బ్రతికించింది. రురు ప్రమద్వల్లు వనాలలో విహరిస్తూ హాయిగా జీవించాగారు. అయితే రురుడు తన భార్య మృతికి కారణమైన సర్పజాతిపై పగబట్టి సర్పములను వెదికి చంపసాగాడు. ఒకనాడు రూరునికి దుందుబు అనే జాతి సర్పము కనబడింది. రూరుడు ఆ సర్పాన్ని ఒక దండంతో చంపబోతుండగా, మహర్షి, పాములపై నీకెందుకంత పగ? అందున నేను విషములేని సర్పాన్ని అని అన్నది. రూరుడు, నా ప్రియ సఖి ప్రమద్వరను ఒక పాము కాటువేసి చంపింది. అందుచేత పగతో నాగజాతినంతటినీ అంతమొందిస్తున్నాను. వెంటనే ఆ సర్పము ఒక మునీశ్వరుడై రూరునికి నమస్కరించి అన్నాడు, మహర్షి, నా పేరు సహస్రసాదుడు. ఖగముఖుడనే నా స్నేహితుడు హోమము చేస్తుండగా నేను గడ్డిపరకలతో పామును చేసి అతనిని భయపెట్టాను. అతడు భయంతో మూర్ఛపోయి తిరిగి స్పృహ వచ్చిన తర్వాత నువ్వు విషసర్పమైపోతావని శపించాడు. నేను ప్రాధేయపడగా ప్రమతి కుమారుడు రురుని సందర్శించగానే నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. సహస్రపాదువు రురుని ఉపదేశించాడు. రురు, ప్రాణిహింస పనికిరాదు. అందున బ్రాహ్మణుడు ప్రాణులను హింసించకూడదు. వేదాధ్యయనం కన్నా ఓరిమి మిక్కిలి ముఖ్యమైనది. క్షత్రియుని ధర్మాన్ని బ్రాహ్మణుడు స్వీకరించరాదు. అందుచేత ఈ జీవహింస నీకనుచితం కాదు. అదిగాక కద్రువ శాపము వలన జనమేజయ మహారాజు సర్పయాగములో నాగజాతికి విపత్తురాగా తపసంపన్నుడు నీ పితృపాదులకు అంతేవాసి అయిన ఆస్తిక మహాముని నిలిపివేయించి సర్పజాతిని రక్షించాడు. అందుచేత నీకిది తగదు. రురుడు, మహర్షి, అస్తీక మహాముని వృత్తాంతము వివరించగలరు అని కోరగా, బ్రాహ్మణుల వద్ద ఆ వృత్తాంతము తెలుసుకొమ్మ అని చెప్పి సహస్రపాదుడు అదృశ్యమైనాడు. రురుడు తండ్రి వద్దకు వెళ్లి ఆస్తికుని వృత్తాంతము తెలుసుకున్నాడు. శౌనకుడు సూతుని అడిగాడు, మహర్షి, సర్పయాగము చేసిన జన్మేజయుని వృత్తాంతము, సర్వయుగములో సర్పజాతిని రక్షించిన ఆస్తికుని వృత్తాంతము మాకు వివరించగలరు? రాబోయే ఎపిసోడ్లో ఆస్తికుని వృత్తాంతము తెలుసుకుందామి. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.